నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు. నువ్వు ఎవరినైనా చూసి, ఆయనేంటి ఇంత బాగా చేస్తున్నాడు, నేను చూస్తున్నాను అని అనుకున్న సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయా? ఉంటే ఈ వీడియో నీకోసమే. మన జీవితంలో మనం చేసే పెద్ద తప్పేంటంటే, మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం. కానీ నీకు తెలియనిది ఒక నిజం ఉంది. నీ జర్నీ ప్రపంచంలో ఎవరినీ పోల్చలేనిది. ఒక రైతు 2 విత్తనాలు నేలలో వేశాడు. 2 విత్తనాలు ఒకే రోజు, ఒకేలాంటి నీరు, ఒకేలాంటి ఎరువు. కానీ ఒక విత్తనం ఒక వారంలో మొలకెత్తింది. రెండో విత్తనం 2 నెలలు పడింది. అంటే రెండోది పనికిరాదా? పనికొస్తాదా? కాదు. అది బనియన్ ట్రీ అవ్వబోతుంది. దాని రూట్స్ పెద్దవి కావాలి. కాబట్టి కొంచెం సమయం కావాలి. అది జీవితం కూడా. కొంతమంది త్వరగా గ్రో అవుతారు. కొంతమంది స్లోగా గ్రో అవుతారు. కానీ స్లోగా గ్రో అంటే ఫెయిల్యూర్ కాదు. డీప్ రూట్స్ అని అర్థం. ఎందుకు మనం కంపేర్ చేసుకుంటాం? సోషల్ మీడియా, రిలేటివ్స్, ఫ్రెండ్స్, సక్సెస్, అదర్ లైఫ్ స్టైల్. నిజం ఏంటంటే మనం చూస్తున్నది హైలైట్ మాత్రమే. వారు ఎటువంటి పెయిన్ గడుపుతున్నారో, ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్తాను వినండి. నేహా, హిమ అనే ఇద్దరు గర్ల్స్ ఉండేవారు. సేమ్ స్కూల్, సేమ్ డ్రీమ్స్, ఒకే స్కూల్లో చదివేవారు. హిమ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. నేహా చాలా ఇయర్స్ ఉద్యోగం దొరక్క అక్కడే ఉండిపోయింది. నేహా హిమాను చూసి కంపేర్ చేసుకుంది. ఫర్దర్ యాంగర్, సెల్ఫ్ డౌట్. ఒకరోజు ఆమె ఫాదర్ ఏం చెప్పాడంటే, నీ రేస్ నీ దారి. నీ పిల్లి రేసుని చూసి నువ్వు పరిగెత్తడం ఆపొద్దు. నేహా తన దారి చూసింది. కొంతకాలానికి ఆమె ఒక చిన్న బిజినెస్ ప్రారంభించింది. నేడు ఆమె హిమ కంటే విజయవంతురాలు. లైఫ్ చేంజెస్ వెన్ యూ స్టాప్ కంపేరింగ్. ఫిజికాలజిస్ట్ ఇలా చెప్పారు, మన మెదడు ఆటోమేటిక్లీ ఇతరులతో పోల్చుకుంటుంది. ఇది ఒక నేచురల్ ప్రాసెస్. కానీ దీన్ని మార్చడం కూడా మన చేతిలో ఉంది. అవేర్నెస్. నేను కాంప్రమైజ్ చేస్తున్నానని గ్రహించు. పుష్. 10 సెకండ్స్ ఆలోచించు. షిఫ్ట్. నా గోల్స్ ఏమిటి అని గుర్తించుకో. ఒక పెయింటర్ 10 ఇయర్స్తో పాటు నేర్చుకుంటున్నాడు. ఆయన ఫ్రెండ్స్ 2 ఇయర్స్లోనే పెద్ద పెయింటర్ అయ్యాడు. పెయింటర్ మైండ్లో ఒకటే థాట్, ఎందుకు నేను అవ్వలేదో అతనే ఎందుకు అయ్యాడు. ఒకరోజు అతని గురువు చెప్పిన మాట అతని జీవితాన్నే మార్చింది. నీ కళ కోరుకునేది టైం. పండు తన సమయం వచ్చినప్పుడే పక్వం అవుతుంది. పెయింటర్ తన కళ మీద ఫోకస్ పెట్టాడు. కొన్నేళ్ల తర్వాత అతనే వరల్డ్ ఫేమస్ అయ్యాడు. నీతోనే పోటీ పెట్టుకో. నిన్నటి నువ్వు, ఈరోజు నువ్వు. ఇది బెస్ట్ కాంపిటీషన్. సోషల్ మీడియా డిటాక్స్. రోజుకు 30 మినిట్స్ లిమిట్ పెట్టుకో. నీ స్ట్రెంగ్త్స్ పెట్టుకో. మరెవరూ రిపీట్ చేయలేని స్కిల్స్ నీలోనే ఉంటాయి. పేషెన్స్ ఈజ్ ద సీక్రెట్. బలమైన చెట్టు స్లోగా పెరుగుతాయి. ఒక రేసులో ఒక రన్నర్ పక్కవాడిని చూసేంతలో తలబడ్డాడు. ఎందుకంటే అతను ఫినిష్ లైన్ చూడలేదు, పక్కవాడిని మాత్రమే చూశాడు. నీ దృష్టి నీ గమ్యంపై ఉందా, లేక ఇతరుల మీద ఉందా? మీకు మీ టైమింగ్, మీకు మీ పర్పస్, మీకు మీ స్ట్రెంగ్త్లెస్, మీకు మీ జర్నీ. సమ్వన్ సక్సెస్. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఎందుకంటే నువ్వు పోల్చుకోవడానికి వీలు లేని వ్యక్తివి. నీ కథ నీ దారిలోనే అందంగా ఉంటుంది. నీ గ్రోత్ స్లో అయినా నిజమైనది. నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నిన్నటి కంటే నేడు మంచి వ్యక్తిని అవుతున్నానా? అంతే. ఇదే సక్సెస్, ఇదే కాన్ఫిడెన్స్, ఇదే పీస్. ఈ రోజు నుండి ఒక ప్రామిస్ చేసుకోండి, నేను ఎవరికి కాదు, నాకు నేనే పోటీ. నా దారి నాదే. మై జర్నీ మై ఈజ్ ఓన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ మా వీడియోలకు బలం.